బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యాయం చేస్తారని చెప్పి ఓ మైనర్ను గర్భవతిని చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఓ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడైన ఇలియాజ్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ బాలిక జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అనంతరం పీపుల్స్ వాయిస్ ఫర్ చైల్డ్ రైట్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో కలిసి కదిరి డీఎస్పీ దేవానందన్కు ఫిర్యాదు చేసింది. కదిరిలో 10వ తరగతి చదువుతున్న బాలిక తనను పాఠశాల విద్యార్థి వేధిస్తున్నాడంటూ హెడ్ మాస్టర్కి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఇలియాజ్ న్యాయం చేస్తానంటూ ఆ బాలిక ఇంటికి వెళ్లాడు. మాయమాటలు చెప్పి ఆమెను లోబర్చుకున్నాడు. 4 నెలలుగా ఆమెపై అత్యాచారం జరిపాడు, చిత్రహింసలు పెట్టాడు. మొత్తం కీచక పర్వాన్ని సెల్ ఫోన్లో వీడియో తీశాడు. విషయం బయటకు పొక్కితే కుటుంబ సభ్యులను చంపేస్తారని బాలికను బెదిరించాడు. విషయం బాలిక తల్లికి తెలియడంతో గొడవకు దిగింది. ఆమెను సైతం ఇలియాజ్ బెదిరించడంతో ఆ కుటుంబం బెదిరిపోయింది. విషయం తెలుసుకున్న పీపుల్స్ వాయిస్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ సభ్యులు జిల్లా ఎస్పీకి కదిరి డీఎస్పీకి సమాచారాన్ని అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఇలియాజ్ కోసం గాలిస్తున్నారు. పరిచయం అయ్యి మా ఇంటికి వస్తూ ఉన్నారు. 3 నెలల నుంచి సతాయిస్తున్నాడు. చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మీ మమ్మీ వాళ్ళకి, మీ డాడీకి, అందరికీ చంపేస్తాను, మీ అక్క హైదరాబాద్లో ఉన్నది, తనకు కూడా చంపేస్తాను అని చెప్పినాడు. సిఎండి ఇలియాజ్ అనే ఎంఐఎం పార్టీ నాయకుడు. ఇతను గత 3 నెలలుగా ఆ అమ్మాయిని బెదిరిస్తూ ఆమెను భయప్రాంతులు చేసి ఆమెను చాలా చిత్రహింసలు పెట్టి ఈ విషయాలు బయట ఎవరికైనా చెప్పితే నిన్ను, మీ అమ్మను, మీ ఫాదర్ని, హైదరాబాద్లో ఉన్న మీ అక్కను కూడా మేము చంపేస్తాం, ఎవరికి చెప్పకూడదు ఈ విషయం అనేది ఆ అమ్మాయి మా యొక్క బాలల. ఈ ఘటనకి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ శివారెడ్డి నుండి తెలుసుకుందాం. శివారెడ్డి, గుడ్ మార్నింగ్. చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బాధితుల వెర్షన్ ఏంటి? ఎస్పెషల్లీ ఎవరైతే సంబంధిత వ్యక్తి ఉన్నాడో ఆయన ప్రస్తుతం ఎక్కడున్నాడు? నాగరాజు, సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది అని చెప్పవచ్చు. ఎందుకంటే అండగా నిలవాల్సిన వాడే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపుగా 4 మాసాలుగా బ్లాక్ మెయిలింగ్ తో అత్యాచారానికి పాల్పడిన ఘటన నిజంగా కీచక పర్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. అనంతపురం జిల్లా కదిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కదిరిలోని ఓ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని చదువుతోంది. ఈ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు, అదేవిధంగా పోక్రీలు ఆమెను పదే వేధిస్తూ ఉండడంతో హెచ్ఎంకు ఫిర్యాదు చేసింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు నేరుగా హెచ్ఎం, అదేవిధంగా ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి నుంచి వివరాలు సేకరించారు. ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లి నేరుగా ఆమెను ట్రాప్ చేసేందుకు విధాలా ప్రయత్నించారు. సైకిల్, అదేవిధంగా డబ్బులతో ఆమెను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆమె లొంగకపోవడంతో ఆమెను బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే నేపథ్యంలోనే ఆమెపై జరుగుతున్న అఘాయిత్యానికి అడ్డుపడ్డ తల్లిపై కూడా దాడికి పాల్పడ్డారు. సెల్ ఫోన్ లో అసభ్యకరమైన దృశ్యాలు కూడా రికార్డ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తాను చెప్పిన మాట వినకపోతే ఖచ్చితంగా విషయాన్ని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాను, అశ్లీల దృశ్యాలను అప్లోడ్ చేస్తానంటూ బెదిరించసాగాడు. 4 మాసాలుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఇదే విషయాన్ని బాధితులు ఎంత మొరపెడుతున్నప్పటికీ వినలేదు. ఇదే నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థ పీపుల్స్ వాయిస్ ఫర్ చైల్డ్ రైట్స్ స్వచ్ఛంద సంస్థ రంగంలో దిగి బాధితులకు అండగా నిలిచింది. ఎస్పీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో ఎస్పీ రాజశేఖర్ బాబు పూర్తి స్థాయిలో సీరియస్ అయ్యారు. కదిరి డిఎస్పీ దేవాదానానికి విచారణ కోసం రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇలియాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనంతపురం, కదిరి వంటి ప్రాంతాల్లో ఆయన కోసం గాలిస్తున్నారు. ఈ మధ్యాహ్నంలోగా పట్టుకుంటామని చాలా స్పష్టంగా పోలీసులు అయితే చెప్తున్న వాతావరణం కనిపిస్తోంది. నాగరాజ్, థ్యాంక్ యూ శివ, అప్డేట్స్ అందించినందుకు.